2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు సింహరాశిలో ఉన్నారు. కుజుడిని రాహు చూస్తున్నారు, అలాగే కుజుడు రాహుని చూస్తున్నారు, కేతుతో కలిసి ఉన్నారు కుజుడు. దీని మూలంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువుల పరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం నుంచి సూర్యుడు 3వ స్థానానికి వెళ్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కొంచెం ఇబ్బందులు ఉంటాయి మీకు ఈ వారం నుంచి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శని గారి దృష్టి 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన దృష్టి కుటుంబ స్థానం మీద పడుతోంది. దాని మూలంగా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఏలినాటి శని ఉన్నది మీకు. శనికి తైలాభిషేకం చేయించండి శనివారం రోజున, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానం అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండటం మూలంగా మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికి వివాహం ఉండలేదో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. ఇగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అవుతాయి. కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సూర్య అష్టకాన్ని చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.